సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ సన్నిధిలో నిలువబడి తండ్రి మీ కుమారుని గురించినటు ఉపదేశాన్ని ధ్యానించడానికి ప్రభా, ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి సంఘటనను బట్టి ఈ సభ నిర్వహించడానికి అనేక మంది యవనస్తులకు మేలుకొలుపుగా తండ్రి మీరు ఇక్కడ కార్యము జరిగించబోతున్నారని నమ్ముతూ దైవజనులు సంఘాల సమక్షంలో తండ్రి విశేషమైన మీ పరిచర్యలో విలువైన మీ సంగతులు ఉపదేశించడానికి మీ దీనదాసుడిగా సిద్ధపడి ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ సన్నిధి కాంతి మా అందరి మీద ప్రకాశింపజేయండి. మీ సన్నిధాన వర్తనులుగా నిలువబెట్టి శక్తి బలము అనుగ్రహించి విలువైన వర్తమానాన్ని మీ పిల్లలకు ఉపదేశించుటకు సహాయం దయచేయమని, మీ ఆత్మశక్తితో మీ ఆత్మ ప్రభావముతో నడిపించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు మానవులకు జన్మనిచ్చి జీవితాన్ని మాత్రం మానవుల్ని ఎన్నుకోమన్నాడు తప్ప జీవితాన్ని ఆయన నిర్ణయించలేదు. జీవితాన్ని ఆయన డిసైడ్ చేయడానికి ఆయన చేతిలో పెట్టుకోలేదు. నీ రూపం ఆయన చేతిలో ఉంటుంది. అంటే నీకు ఏ రూపం ఇవ్వాలో నిర్ణయం ఎవరిది? దేవునిది. అర్థమవుతుందా? నీ కాళ్ళు ఎలా చెయ్యాలో నిర్ణయం ఎవరిది? దేవునిది. నీ కాళ్ళు ఆయన నిర్మిస్తాడు కానీ నీ నడవడిక ఆయన నిర్మించడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే, ఇదిగో మేలును, నెక్స్ట్ ఏంటట, కీడును. ఏమా? మేలును కీడును, రెండోది జీవమును, ఇంకోటి ఏంటమ్మా, మరణమును. ఈ రెండు ఎక్కడ పెట్టాడట? చెప్పండి, ఎక్కడ పెట్టాడట? నీ ఎదుట. మేలు నీ ఎదుటే పెట్టాను, కీడు నీ ఎదుటే పెట్టాను, జీవము నీ ఎదుటే పెట్టాను, మరణము కూడా నీ ఎదుటే పెట్టాను. ఇంతకీ ఎదుట పెట్టడంలోని ఆంతర్యం ఏంటి చెప్పండి? మన ఎదుట వాటిని పెట్టడంలోని ఆంతర్యం ఏంటి? ఆంతర్యం ఏంటంటే, ఇప్పుడు మీ మమ్మీ మీకు భోజనం వడ్డించేటప్పుడు 2-3 రకాల కూరలు పెట్టేసి పోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? నీకు ఏది నచ్చితే అది వేసుకో, చాయిస్ ఈజ్ యువర్స్. అలాగే 4-5 జతల బట్టలు నీ ముందు పెట్టేసి పోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి? నీకు ఏ జత నచ్చితే ఆ జత వేసుకో, చాయిస్ ఈజ్ యువర్స్. అలాగే దేవుడు కూడా, నువ్వు మేలుకరమైన జీవితంలో జీవించాలనుకుంటున్నావా? నీ చాయిస్. కీడును వెంబడించాలనుకుంటున్నావా? నీ చాయిస్. పవిత్రంగా బ్రతకాలనుకుంటున్నావా? నీ చాయిస్. అపవిత్రంగా బ్రతకాలనుకుంటున్నావా? అది కూడా నీ చాయిస్. ఇలా భూమి మీద దేవుడు ప్రతి మానవునికి స్వేచ్ఛను, స్వతంత్రాన్ని ఇచ్చేశాడు. ఏదైనా వనంలోనట ఆదాముని హవ్వని సృజించిన తర్వాతట వేలాది చెట్లు ఉన్నాయట. వనం నిండా వేలాది చెట్లు ఉన్నాయి. అంటే ఆ చెట్లలో ఏ ఫలమునైనను వారు నిరభ్యంతరంగా తినొచ్చు, ఇబ్బంది లేదు. అన్ని చెట్లు ఉన్నాయి అక్కడ. మరిన్ని చెట్ల మధ్యలో ఈ మంచి చెడుల తెలివినిచ్చే చెట్టు కూడా వేయబడింది. ఎందుకు వేయబడింది? ఇన్ని వేల చెట్లలో ఈ చెట్టు ఎందుకు అసలు అని అంటే, అక్కడే మంచి చెడు పరీక్ష వాళ్ళు ఎదుర్కొంటున్నారు. ఆదామవ్వలిద్దరూ ఒక పరీక్ష ఎదుర్కొంటున్నారు, మంచి చెడు అనే పరీక్ష ఎదుర్కొంటున్నారు. అంటే మానవుడి విషయంలో దేవుని ప్రణాళిక ఏంటో ఆదాము ద్వారానే దేవుడు తెలియజేసేశాడు. దేవుడు మంచిని చెడును కూడా మన ముందు పెడతాడట. పెట్టి ఏది నిర్ణయించుకుంటావో నీ ఇష్టం నాయనా అని మనకు వదిలేస్తాడట. వదిలేసి నువ్వు నిర్ణయించుకున్న దాన్ని బట్టి నీకు ప్రతిఫలం ఉంటుంది. ఎందుకంటే నీవు నా పోలికలో నా స్వరూపంలో చేయబడిన వాడవు గనుక జ్ఞానంగా వ్యవహరిస్తావా, అజ్ఞానంగా వ్యవహరిస్తావా, నిర్ణయం నీదే. ఆ తర్వాత నీ క్రియలకు తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. అర్థమైందా? నీ క్రియలకు తగిన ప్రతిఫలం పొందుకుంటావు. అది ఒక్క ముక్కలో చెప్పాడు. అదేంటంటే, నీవు విత్తిన పంటనే నువ్వు కోస్తావు. నువ్వు విత్తిన పంటనే నువ్వేం చేస్తావు? కోస్తావు. నువ్వు చేలోకి గోధుమ విత్తనాలు పట్టుకెళ్ళావు అనుకో, చేలోంచి ఇంటికి ఏ పంట తెచ్చుకుంటావు? గోధుమ పంట తెచ్చుకుంటావు. అదే చేలోనికి వరి విత్తనాలు పట్టుకెళ్ళావు అనుకో, కోతకాలంలో ఏ బస్తాలు ఇంటికి వస్తాయి? వరి బస్తాలు ఇంటికి వస్తాయి. అదే చేలో మొక్కజొన్న విత్తితే మొక్కజొన్న, చెరుకు విత్తితే చెరుకు, పత్తి విత్తితే పత్తి, మిరప విత్తితే మిరప. ఏ విత్తకుండా అలా వదిలేస్తే గడ్డి. ఏంటి?
ఒటిగడ్డి. అంటే నిర్ణయం నీదే. విత్తుతావా, విత్తింది కోసి తెచ్చుకుంటావు. విత్తవా, వదిలేయి, ఎండిపోద్ది. సో నీ క్రియల ప్రతిఫలం. నువ్వు ఎందుకు ఎండిపోయిందంటే నువ్వు విత్తలేదు కాబట్టి. నువ్వు పలానా పంట ఎందుకు తెచ్చుకున్నావు అంటే నువ్వు అదే విత్తావు కాబట్టి. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది? నీ క్రియల ఫలాన్ని నువ్వు అనుభవించి తీరాలి. ఈ క్రియలు అనేవి నీ నిర్ణయాలు. ఇప్పుడు ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది, ఓ చెట్టు కనబడుతుంది అక్కడ. తిందామా వద్దా? క్వశ్చన్ ఉందా అక్కడ? ఇక్కడ ఒక విషయం మీకు చెప్పనా? తింటే తినొచ్చు, తినకపోతే మానేయొచ్చు. తినాలన్నా ఆదాము నిర్ణయమే, తినకూడదన్నా ఆదాము నిర్ణయమే. తినిపించాలనుకున్నా అవ్వ నిర్ణయమే, తినిపించకూడదనుకున్నా అవ్వ నిర్ణయమే. ఇప్పుడు నిర్ణయాలతో జరుగుతున్న ఈ యుద్ధంలోనికి అపవాది ఎంటర్ అయ్యాడు. వాళ్ళు చాలాసార్లు మాట్లాడుకుని ఉంటారు, ఎందుకంటే అదే తోటలో కాపురం ఉంటున్నారు కాబట్టి ఆ చెట్టుని చాలాసార్లు చూసుంటారు. వాళ్ళు చూసి ఇదిగో భార్యాభర్తలు ఇద్దరు చెప్పుకుని ఉంటారు, అమ్మో ఇది మనం తినకూడదు, ఇది మంచిది కాదట, దీని జోలికి మనం వెళ్ళకూడదట, దీని జోలికి వెళితే మనం నష్టపోతామట, ఇది కరెక్ట్ కాదట. ఏమండి, ఎంత దారుణం అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, సమాజంలో కూడా అపవాది అలాంటి చెట్లు ఇప్పటికీ ఉన్నాయి. బ్రాందీ షాప్ ఒక చెట్టు, మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్లు లాంటి, ఏదేని వనంలో చెట్లు లాంటి చెట్టే ఏంటది? బ్రాందీ షాపు. కాసేపు అనుకోండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదా? నిర్ణయం ఎవరిది? మీదే. ఏమండి, వెళ్ళాలా వెళ్ళకూడదా? అమ్మేవాడు కూడా ఇంకా సాతాన్ ఇంకా చెట్టు దగ్గర బోర్డు పెట్టలేదు. ఈ ఫలము తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు తప్ప బోర్డు పెట్టి సాతాను అక్కడ ఏం చేయలే. కానీ ఇప్పుడు సాతాను కూడా అప్డేట్ అయ్యాడు. ఎంత అప్డేట్ అయ్యాడంటే సిగరెట్ పెట్టి మీద రాస్తున్నారు డైరెక్ట్గా. ఏమని? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. అంతేనా? అలా ఊపుతున్నారు బుర్రలో. అలా ఉందా? నేను చెప్పినట్టు ఉందా? సిగరెట్ స్మోకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అని ఉందా? మరి ఏమనుంది చెప్పాలమ్మా, ఏమనుంది చెప్పాలి. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అంటే నీ హెల్త్ నాశనం. ఎంత దారుణం అండి! పెట్టి మీద ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి రాసినా ఏం చేస్తారు? కొంటారు. అలాగే మందు బాటిల్ మీద ఏమని ఉంటుంది? దాని మీద ఏమని ఉంటుంది? ఈ మందు తాగితే 100 ఏళ్ళు బతుకుతారని ఉంటుందా? ఏమని ఉంటుంది మరి? పోతారే అని ఉంటుంది. కిడ్నీలు పోతాయి, లివర్ పోద్ది, మీరు పోతారు, తాగితే పోతారే అని రాసినా కూడా మనం ఏం చేస్తాం? తాగుతాం. అంటే నిజాలు చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇంతకీ అవ్వతో సాతాను నిజాలు చెప్పలే. ఏమని చెప్పింది తెలుసు? అది దొంగది. ఏం చెప్పింది? ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరని మీ ప్రభువు మీతో చెప్పాడా? చెప్పాడండి బాబు. అబద్ధం. ఈ పండు తింటే మీరు దేవతల వలె ఉంటారు, ఇది తింటే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు. చాలా గొప్ప పండు ఇది. అంటే ఈ పాపం మీరు చేస్తే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, మీరు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే మీరు గొప్పవాళ్ళు అయిపోతారు, దేవుని మాటకు భిన్నంగా ప్రవర్తిస్తే మీరు టాప్ లెవెల్కి వెళ్ళిపోతారని చెప్పి అబద్ధాలు చెప్పి తినిపించింది. దేవుడు నిజాలు చెప్తే ఈ అపవాది ఏం చెప్పింది? అబద్ధాలు చెప్పి తినిపించింది. ఆ రోజు ఈ పండు తింటే మీరు చేస్తారు నిజమే అని అందా? అయినా మీరు తినండి అందా? అస్సలు నిజాలు చెప్పలే, అబద్ధాలు చెప్పి అవతో తినిపించింది. అదే అబద్ధాలను నమ్మి అవ తినేసింది, అదే అబద్ధాలను నమ్మి ఆదాం తినేశాడు. వాళ్ళిద్దరు తినేసి దేవుని దృష్టికి పాపులైపోయారు, ఉగ్రత కొందెచ్చుకున్నారు. ఇది ఏదైనా వనంలో జరిగిన చరిత్ర. అప్పుడు అబద్ధాలు చెప్పిన అపవాది ఇప్పుడు కూడా అలాంటి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకు సాదృశ్యంగా ఇప్పుడు కూడా లోకంలో పాపం ఉంది. అప్పుడు లోకంలో చెట్టు పాపానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఇప్పుడు కూడా లోకంలో చెట్టు ఉంది, రకరకాల పాపాలు దానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి. కానీ నిజాలు చెప్పి మీ చేత అవే పనులు చేస్తున్నారు. అది విచిత్రం. నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఒక గుట్కా ప్యాకెట్ మీద క్యాన్సర్ వచ్చి ఇదేంటిది కన్నం పడిపోయినట్టు ఫోటో వేశారు. ఇంకో గుట్కా ప్యాకెట్ మీద క్యాన్సర్ వచ్చి నోట్లో పుండు పడిపోయినట్టు ఫోటో వేశారు. అవయవాలతో ఆటలు ఆడకూడదు, చాలా తప్పది. ఎందుకో చెప్పనా? నీకు ఎక్కడైనా సరే స్పేర్ పార్ట్లు దొరుకుతాయి. నీ కారు పోయిందనుకో, విజయవాడ కాదు హైదరాబాద్ తెచ్చుకోవచ్చు. అలాగే నీ బాడీలో కిడ్నీ పోతే వెంటనే కిడ్నీ రెడీగా ఉందటి,
తాడేపల్లిగూడెం మెయిన్ సెంటర్లో కిడ్నీలు అమ్మబడును, ఫ్రెష్ కిడ్నీలు దొరుకును. ఎవడైనా పెట్టాడా బోర్డు? ఏమ్మా పెట్టాడా? ఎవడు పెట్టడు. ఎందుకంటే కిడ్నీలు ఎవడు అమ్మడు, లివర్ ఎవడు అమ్మడు, ఊపిరితిత్తులు ఎవడు అమ్మడు, ప్రాణం ఎవడు అమ్మడు. ప్రాణం అమ్మడు. అది ఎక్కడ దొరకదు, విలువైనది. అది నీకు మాత్రమే సొంతం. నీ అవయవాలు నీకు మాత్రమే దేవుడు అనుగ్రహించాడు. తన చిత్తానుసారముగా నీ శరీరంలో తన అవయవాలను ఉంచాడని కొరింథీ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీలకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు. దేవుడు తన చిత్తానుసారముగా ప్రతి అవయవమును శరీరములో ఉంచెను అని వ్రాయబడింది. కొరింథీలకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. సో ఈ అవయవాలు చాలా విలువైనవి. నేను పాడు చేసుకున్నాను, నాకులాగా మీరు పాడు చేసుకోవద్దని ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి చెప్పినా కూడా అది ఈరోజు సమాజానికి ఎక్కుతుందా? ఎక్కదు. పెట్టి మీద పేరు రాసినా పట్టించుకోరు, గుట్కా మీద బొమ్మలేసినా పట్టించుకోరు. పళ్ళు మొత్తం కుళ్ళిపోయి ఉంటాయి, తినేసి ఉంటుంది. ఇదంతా ఏరియా అంతా తినేసి ఇలా కన్నం పడిపోయి పాపం లోపలికి ఏం తినలేక పొట్టలో గొట్టాలు పెట్టి ఈ పొట్టకు గొట్టం ఫిట్ చేసి అందులోంచి జావ పోసుకుని బతికేటోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే గొంతు స్ట్రక్ అయిపోయింది, పనిచేది. అది మింగడానికి, తినడానికి, నవలడానికి పనికిరాదు. అలాగా గుట్కా మొత్తం నోటిని తినేసింది. అయినా కూడా అలాంటి వాళ్ళ బొమ్మలు, అలాంటి వాళ్ళ వీడియోలు, అలాంటి వాళ్ళ ఫోటోలు చివరికి అమ్మే దాని మీద అలా జరగబోతోందని రాసినా కూడా నాకు అదే కావాలని ముందుకెళ్తున్నాడంటే దాన్ని ఏమనాలి చెప్పండి? ఏమనాలి? నిజం చెప్పి నీ చేత గడ్డి తినిపించడం అనమాట. నిజం చెప్పి మరి నీ జీవితాన్ని ఏం చేయడం? నాశనం చేయడం. నిజం చెప్పి మరి నేను గోతులో తోసేడు. ఇప్పుడు నేను తాడేపల్లిగూడెం వంతెన మీద తీసుకెళ్ళి నేను కాళ్ళలో తోసేస్తాను, పైకి ఎక్కరా అంటే ఎక్కుతావేటే? చెప్పి మరి అరే నేను తీసుకెళ్ళి కిడ్నీలు అవి అమ్మేద్దాం అనుకుంటున్నాను, రారా నాయన మత్తిచ్చి తీసుకెళ్ళి కిడ్నీలు అమ్మేద్దామంటే వెళ్తావా? వెళ్ళవు. చూడు, అంటే నిజాలు చెప్తే నీకు నష్టం అని తెలిస్తే నువ్వు చెయ్యు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటో నాకు అర్థం కాదు. నిజాలు చెప్పినా కూడా అవే చేసేటువంటి ప్రజలు ఈ మధ్యకాలంలో తయారయ్యారు. అంటే అపవాదం అనుకున్నాడు అనమాట, ఇది అవ్వ ఆదాముల కాలం కాదు నాయన, అప్డేట్ అయిపోయిన అవ్వ ఆదాములు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి చెట్టేసినప్పుడు తినొద్దన్న అబద్ధాలు ఇంక నేను చెప్పాల్సిన అవసరత లేదు. అంటే అబద్ధాలు చెప్పి తినిపించాల్సిన అవసరత లేదు. నేను ఎంత అప్డేట్ అవుతున్నానంటే నిజాలు చెప్పి మరి సమాజాన్ని నాశనం చేయగలిగే సామర్థ్యం నాకు వచ్చేసింది అనుకున్నాడు అనమాట అపవాది. అలాగా ఈరోజు సమాజంలో చాలా మందికి నిజాలు చెప్పే నాశనం చేస్తున్నాడు. ఆ నిజాలు తెలిసి కూడా వీళ్ళు ఏమవుతున్నారు? నాశనం అవుతున్నారు. అంటే మీకు అర్థం చేసుకోండి, దేవుడు మేలు కీడు మీ ఎదుటే పెట్టేశాడు. జీవితం అంతా చాయిస్ ఈజ్ యువర్స్. దేవుడు ఏం చేశాడంటే నీ ఇష్టానికి వదిలేశాడమ్మా జీవితాన్ని. నీ ఇష్టానికి వదిలేశాడు జీవితాన్ని. నిర్ణయం నీదే. ఈ రూట్లో వెళ్తావా వెళ్ళు, ఆ రూట్లో వెళ్తావా వెళ్ళు. మేలు కావాలా మేలు డిసైడ్ చేసుకో, కీడు కావాలా అది కూడా డిసైడ్ చేసుకో. జీవం కావాలా జీవం వైపు రా, మరణం కావాలా మరణం వైపు పో. అదేంటి ప్రభువా? ఇప్పుడు మనం ఏమనాలంటే అదేంటి ప్రభువా, నేను ఆ తప్పు చేయకుండా నా పీక పట్టుకుని నువ్వు ఆపుంటే ఎంత బాగుండేది ప్రభువా. ఏంటట? ఆ తప్పు చేయకుండా నా పీక పట్టుకుని నువ్వు ఆపుంటే ఎంత బాగుండేది ప్రభువా. అంటే మాస్టర్ దగ్గరికి వెళ్ళి, మాస్టరు నా పరీక్ష మీరు రాసేసి ఉంటే ఎంత బాగుంటుందండి, నేను పాస్ అయ్యేవాడిని కదండి. ఏంటండి? ఏంటి చెప్పండి? నా పరీక్ష మీకు అన్నీ తెలుసు కాబట్టి, నాకు పాఠాలు చెప్పింది మీరే కాబట్టి, నాకంటే ఎక్కువ జ్ఞానం మీకు ఉంది కాబట్టి ఆ పేపర్ ఏదో నా చేతిలో పెట్టకుండా నన్ను అలా బెంచ్ మీద అలాగే కూర్చుండబెట్టి నా పేపర్ మీరు తీసేసుకుని నా పేపర్ కూడా మీరే రాసేసి నాకు 100 మార్కులు వేసేసి నన్ను ఉద్యోగంలో కూర్చుండబెట్టేస్తే, అంటే పరలోకానికి తీసుకెళ్ళిపోతే ఎంత బాగుండేది మాస్టరు. ఇలా చేశారేంటి మాస్టరు అంటారా? అనరు. సేమ్ దేవుడు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాడని అర్థమైతే నువ్వు కూడా ఆ మాట దేవునితో అనవు. ఇప్పుడు నీ జీవితం దేవుడు ఎందుకు జీవిస్తాడమ్మా? నీ జీవితం నువ్వు జీవించాలా దేవుడు జీవించాలా? చెప్పండి. ఎవరి జీవితాన్ని వాళ్ళే జీవించాలి. అంటే ఎవరి పరీక్ష వాళ్ళే రాయాలి. పరీక్ష ఎవరు పెట్టాలి చెప్పండి? ఎవరు పెట్టాలి?
దేవుడు పెట్టాలి. ఎందుకు పెట్టాలి చెప్పన? ఎందుకు పెట్టాలో? పరీక్ష లేకపోతే నిజమైన సరుకేదో తెలీదు. పరీక్ష లేకపోతే నిజమైన సరుకు బయట పడదు. సరుకు బయట పడాలంటే ఏముండాలి? పరీక్ష ఉండాలి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేస్తే ఏం చేస్తావు? లోపలికి వెళ్ళి బిజ్జీలు కూలిపోతాయి, నువ్వు ఇంజనీర్ అయిపోతేనే. సో కాబట్టి చదువు చాలా ఇంపార్టెంట్ అండి. బాగా చదువుకోవాలండి, పరీక్ష బాగా రాయాలి. అలా ఉత్తీర్ణుడైన వాడికి ఏమి ఇవ్వాలి? ఉద్యోగం ఇవ్వాలి. ఇది మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేయచ్చా? ఏమా గేదెలు కాచుకుని తీసుకొచ్చి ఏమానం ఎక్కించి తోలేరా బాబా అంటే అయిపోతుంది. తోలేడానికి అనేది ఎద్దులు బండి ఏంటది? అందులో ఎక్కినోళ్ళు పోతారు, అది ఎవడి మీద పడితే ఆడు కూడా పోతాడు. కాబట్టి పైలట్ అవ్వాలంటే చదువుకోవాలి కదా, పాస్ అవ్వాలి కదా, ఉత్తీర్ణత సాధించాలి కదా. మరి అలాగే ఇందాక పాస్టర్ గారు చెప్తూ దేనికంటేనో పరలోకం గొప్పదన్నారు. భూలోకం కంటేనండి అన్నారు. భూలోకం కంటే ఏం గొప్పదట? పరలోకం గొప్పదట. మరి భూలోకం కంటే పరలోకం గొప్పదంటే పరలోకం గొప్పదైన పరలోకం ఉత్తిన వచ్చేద్దా నీకు? ఉత్తిన పోతావా? మరి ఏం చేయాలి? పాస్ అవ్వాలి. ఏమవ్వాలి? పాస్ అవ్వాలి. పరీక్షలు వస్తాయి, అన్ని పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి. ఎలాంటి పరీక్షలు పెట్టినా ఆ పరీక్షలో నువ్వేమవ్వాలి? పాస్ అవ్వాలి. దుష్టుడు రకరకాల పరీక్షలు పెడతాడు, ఏ పరీక్ష పెట్టినా పాస్ అవ్వాలి. ఒక్కోసారి క్వార్టర్లీ 25 మార్కులు పెడుతుంటాడు చిన్నవే, ఓసారి 50 మార్కులు పెడతాడు, ఓసారి 100 మార్కులు పెట్టేస్తాడు, ఒకసారి ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చేస్తాడు పెద్దవి, ఓసారి 2 మార్కుల క్వశ్చన్లు ఎత్తాడు, ఒకసారి బిట్లు ఎత్తుంటాడు. బిట్లు ఇచ్చినా పాస్ అవ్వాలి, 2 మార్కుల క్వశ్చన్లు ఇచ్చినా పాస్ అవ్వాలి, 5 మార్కుల క్వశ్చన్లు ఇచ్చినా పాస్ అవ్వాలి, 10 మార్కులు పెద్ద పెద్ద ఎస్ఏ క్వశ్చన్స్ ఇచ్చేసినా పాస్ అవ్వాలి, రాయాలి. ఇప్పుడు యోబు గారికి ఉందనుకోండి బాగా పెద్ద పేపరు, అలాంటి పేపర్లు రాయాలంటే చాలా దిట్ట అయి ఉండాలి, దిట్ట. ఇంకా ఆయనకి ఇచ్చిన పేపర్ నాకు తెలిసి మనకలాంటి వాళ్ళు ఎవరు రాయలేరు, చాలా కష్టం. అయినా కూడా పరీక్ష రాసి ఏమయ్యాడు యోబు? పాస్ అయ్యాడు. అలాగే మనం కూడా అలాంటి పరీక్షలు రాసి పాస్ అవ్వాలి. అందుకే జీవితం ఇక్కడ. అందుకే దేవుడు గ్రంథంలో ఒక మంచి మాట రాయించాడు, నాకు చాలా ఇష్టమైన మాట. ఏమంటే ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా లేకపోతే యవనస్తురాలా, యవనుడా లేకపోతే యవనస్తురాలా. మీరు ఇటు చూడండి, తర్వాత బైబిల్ చూద్దరు కానీ. ఏముంది అక్కడ? నీ యవ్వనమందు సంతోషపడు అంటే లోకానుసారంగా సంతోషంగా ఉండు. లోకానుసారంగా నీకు ఎంత సంతోషం కావాలంటే అంత సంతోషం అనుభవించేయి. తర్వాత నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము అంటే ఎవడి మాట వినుకో, నీకు నచ్చింది చేసాయి. మీ అమ్మ నాన్నల మాట వినుకో, టీచర్ గారు చెప్పిన మాట వినుకో, నీ ఫ్రెండ్స్ మాట విని ఎలా కావాలంటే అలా తగలడిపో. నీ సంతుష్టిగా ఉండనిమ్ము. తర్వాత నీకు రకరకాల కోరికలు పుడతాయి. నీ కోరిక చొప్పునను నీ దృష్టికి ఏది ఇష్టమైతే అది, అంటే కళ్ళతో చూసిన ప్రతిదీ ఎంజాయ్ చేయాలనుకుంటావు కదా. మరి యవన కాలంలో ఒకవేళ అలా అనుకుంటే నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. ఆమెన్ అండవా? ఆమెన్ కూర్చుందాం. ఇంకా సరిపోతాయి ఇక్కడ వరకు. మీకు బాగుందా బాగాలేదు? ఇక్కడ వరకు మీకు చెప్పిన నచ్చినాయా నచ్చలేదా? నచ్చినాయా? తగలడిపోదామని అంతేనా? అదిగా అమ్మాయికి నచ్చినాయి, బుర్ర ఇళ్ళలా అంటుంది. బాగున్నాయండి, ప్రశాంతంగా ఉందండి, ఇదేదో ఇలాగైతే ఎంత బాగుంటుందో. అంతే కదా. కాలేజీకి వెళ్ళి పోరంబు కేసాలన్నీ వేసేసి చదువు సంజయ్ లేకుండా ఆలతో వెళ్తూ తిరిగి శుభ్రంగా అన్ని వ్యసనాలకు అలవాటు చేసుకుని సంవత్సరం అంతా సంకనాకించేసి నాశనకరమైన పనులన్నీ చేసేసి భయంకరమైన భ్రష్టకార్యాలన్నీ చేసేసి లాస్ట్లో ఫస్ట్ మార్కులతో పాస్ అయిపోతామని టీచర్ గారు అంటే ఇంకా పిల్లల్ని పట్టుకోగలమా? ఏడే అస్సలు పట్టుకోలేము. బాబా ఏం కాలేజీ ఇలాంటి కాలేజీ అంటే మేము ఎత్తుకుంటున్నాం. మాకు ఇదే కాలేజీ కావాలంటారు చాలామంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నాయన నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు, నీ కోరిక చొప్పున ప్రవర్తించు, నీ మనసుకి ఏదనిపిస్తే అది చేసేయి, నీ హృదయాన్ని ఎలాగుండని సంతుష్టిగా ఉండని, నీ యవ్వన కాలంలో ఏమైపో సంతోషపడిపో. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, ఎంజాయ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయి, ఏది కావాలంటే ఇది చేసేయి అన్నాడు కదా. అన్నాడా? ఇక్కడితో ఆపేస్తే చాలా మందికి సంతోషం, కానీ ఆయన ఆపలా. ఆ తర్వాత ఆటం బాంబు వెలిగించాడు. ఆటం బాంబు వెలిగించి ఏమంటాడంటే ఆ తర్వాత, అయితే ఏంటమ్మా
అయితే వీటన్నిటిని బట్టి నడుము ఎరగొట్టేస్తాడని జ్ఞాపకం ఉంచుకో. అర్థమైందా? అయితే వీటన్నిటిని బట్టి నిన్ను దేవుడు తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకోబెట్టా అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? ఒకవేళ నువ్వు చేద్దాం ఆ పనులు అనుకుంటే చేసేసుకో, నీకు అడ్డైతే లేదు. ఇప్పుడు నిన్నేం ఆపడవు. అర్థమైందా? ప్రస్తుతానికి నేనేం ఆపడు. ప్రస్తుతానికి నువ్వు హ్యాపీ ఎంజాయ్ చేసుకో. ఎలా తిరుగుతావు తిరుగు, చెడిపోతే చెడిపో, పాడైపోతే పాడైపో, నాశనం అయిపోతే నాశనం అయిపో. కానీ వీటన్నిటిని బట్టి తిను తీర్పులోకి తెస్తాడని మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. నువ్వు చేసిన ప్రతి దానికి ప్రతిఫలం ఉండి తీరుతుంది. అర్థమైందా? ఇప్పుడు కూర్చోండి. ఈ వచనాలు చాలా మందికి నచ్చుతాయి, కాకపోతే ఆ తర్వాత పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? సేమ్ ఆదాము కనబడుతున్నాడా కనబడట్లేదా? మనకి ఏదైనా మనం యాదికి వస్తుందా లేదా? ఏమవుతుంది? ఏదైనా మనం ఎలా యాదికి వస్తుంది? తిన్నావా చస్తావు, తిన్నావా చస్తావు, తింటే తిను, తింటే మాత్రం చస్తావు. ఇప్పుడు చూడండి, చెట్టు వేసాడు తప్ప దానికి ఫెన్సింగ్ వేయలేదు. అప్పుడప్పుడు మనం చూడండి, మామిడి చెట్లకి అది ఏమేస్తారు మన వాళ్ళు? చెప్పండి, ఏమేస్తారు? ఫెన్సింగ్ వేసేస్తారు. ఎందుకు? ఎవడో చెట్టు ఎక్కకుండా. కొబ్బరి చెట్లకి ఏమేస్తారు? ఇనప తీగలు కట్టేస్తారు. కొబ్బరి చెట్టు ఎవడ ఎక్కకుండా, ఆ కొబ్బరికాయలు ఎవడ కోయకుండా. కొన్ని చోట్ల చెప్పు కడుతుంటారు. ఎందుకు మరి నాకు తెలీదు. చెట్టుకి ఏం కడతారు? కొత్తది కాదు, పాతదే. తెగిపోయిన చెప్పు కడుతుంటారు, తోలు చెప్పు. అని నేను అనుకుంటాను, చెట్టు కాయ ముట్టుకుంటే చెప్పుతో కొడేస్తామన్నందుకు ఏమన్నా పెట్టారేమో. అంటే చెట్టుకున్న కాయ ముట్టుకుంటే చెప్పుతో కొడేస్తాం రోయ్ అని పెట్టారా ఏందని అనిపిస్తుంటుంది నాకు. కానీ మరి దిష్టి కట్టారో చెప్పుతో కొడతామని పెట్టారో ఎందుకు పెట్టారో నాకేం తెలీదు. చెట్టుకు మాత్రం ఏం కడతారు? చెప్పు కడతారు. సరే, చెప్పు కడుతుంటారు, ఫెన్సింగ్లు పెడుతుంటారు, చాలా పెడుతుంటారు. దీని అంతటికీ ఏంటంటే ఆ పండవుడు తెంపుకు పోకూడదని ప్రొటెక్షన్ అనమాట అది. మరి ఏదైనా మనలో దేవుడు కూడా ఆదాము వాళ్ళిద్దరికి చెట్టు పండు తినొద్దు అన్నప్పుడు దానికి ఫెన్సింగ్ వేసి ఉంటే గొడవ లేపను కదండి. అవునా కదా? ఇప్పుడు అదేదో ఆ లోపలికి వెళ్లకుండా కెరూబుల్ని కట్కజ్వాలల్ని కాపలా పెట్టాడట. ఎప్పుడు? వాళ్ళని బయటికి గెంటేశాక. ఆ బయటికి గెంటేశాక కాపలా పెట్టిన కట్కజ్వాల్లో కెరూబులు ఏదైతే ఉన్నాయో అవేమో ముందే చెట్టు దగ్గర పెట్టుంటే గొడవ లేపను కదా. పాయింటే కదా, మీరు ఆలోచించండి. ముందే చెట్టు దగ్గర పెట్టేసి ఉంటే, ఈ కట్కజ్వాల్లో కెరూబులు పెట్టేసి ఉంటే వాళ్ళు ఎల్లరూ తెంపుకోరు, తినరు. కానీ ఇప్పుడు పరీక్షలో పాస్ అయినట్ట అవలేనట? అసలు పరీక్షే లేనట్టు, పేపరే ఇవ్వలేనట్టు. ఇంక ఉద్యోగం ఎలా ఇస్తాం మరి ఇప్పుడు? చెప్పండి. పోటీ పరీక్ష అంటారనరా? అంటారా? పోటీ పరీక్ష. ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలు, ఉత్తీర్ణుడు కాకపోతే ఏం లేదు, ఉద్యోగం లేదు. ఇప్పుడు ఉత్తీర్ణుడయ్యే అవకాశం అందరికి ఉందా లేదా? అందరికి ఉంది. మనసు పెట్టి చదివితే ఎవ్వడైనా పాస్ అవుతాడు. మనసు పెట్టరుగా గట్టే ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయ్యే వాళ్ళందరూ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చెప్పండి? ఇంట్రెస్ట్ లేక, మనసు పెట్టక, సాధించటానికి బ్రెయిన్ వాడక. దేవుడు అందరికీ ఒకటే బ్రెయిన్ ఇచ్చాడు, 100 రకాలు ఇవ్వలా. నువ్వు దేని మీద దృష్టి పెడితే అందులో సక్సెస్ అవుతావు. నువ్వు పాస్ అవ్వలేదంటే కారణం నీకు ఇంట్రెస్ట్ లేదని, నువ్వు సరిగా చదవలేదని. నువ్వు సరిగా చదివి ఉంటే ఏమయ్యేవాడివి? పాస్ అయ్యేవాడివి. ఇప్పుడు ఆదాము అవ్వలు పడిపోయారంటే కారణం తప్పు దేవుడిదా వాళ్ళదా? అందుకే ఇందాకే మిమ్మల్ని అడిగాను, కుర్రాడు ఫెయిల్ అయ్యాడంటే ఎగ్జామ్ టీచర్ రాయలేదు కాబట్టి అనే ఆ సమాధానం నువ్వు చెబితే తప్పు నీదే. టీచర్ ఎగ్జామ్ రాయడు, పాఠాలు మాత్రమే చెప్తాడు. టీచర్ ఎప్పుడు ఎగ్జాము రాయడు, పాఠాలు మాత్రమే చెప్తాడు. పాఠాలు విన్నాక ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? ఎవరు? నువ్వు రాయాలి. నీకు అర్థమైందా పాయింట్? పాఠం టీచర్ చెప్తాడు, పాఠం బాగా చెప్పాల్సిన బాధ్యత ఆయనది. ఎగ్జామ్ బాగా రాయాల్సిన బాధ్యత ఎవరిది? నీది. దేవుడు ఇప్పుడు పాఠం బాగానే చెప్పాడు ఆదాముకి, నువ్వు తినొద్దు నాయనా, తింటే ఏమవుతావు? చచ్చిపోతావు. తినకపోతే ఏమవుతావు? జీవిస్తావు, హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఆయన 1000 చెట్లు వదులుకొని ఆ పనికిమాలిన చెట్టు ఎందుకు నాయన నీకు? అటు వెళ్ళకో, అటు వెళ్తే ఫెయిల్ అవుతావు. సో ఆయన బాగానే చెప్పాడు. వినకుండా తప్పు చేసింది ఎవరు చెప్పండి? ఎవరు? ఆదామండి. ఈరోజు కూడా సమాజంలో చాలా మంది తప్పు చేశాక, అంటే చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. చేతులు కాలాక ఏం పట్టుకుంటున్నారు?
ఆకులు పట్టుకుంటున్నారు. చాలా మంది జీవితాల్లో అలాగే ఉన్నారు. తప్పులన్నీ చేసేసి చేతులు కాలిన తర్వాత, పరిస్థితులన్నీ చేజారిపోయిన తర్వాత, ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చిన తర్వాత అప్పుడు ఏడుస్తున్నారు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, యవ్వనుడా నువ్వు ఏదైనా చేయి, నీ యవన కాలం అంతా సంతోషించు, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు, నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేయి, కానీ వన్ ఫైన్ డే నీ జీవితంలో తీర్పులోనికి నువ్వు వెళతావు. అంటే ప్రియమైన దైవజనాంగమా, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, నిర్ణయాలు మీవే. మంచిగా ఉండాలా, చెడుగా ఉండాలా, మంచి నిర్ణయాలు తీసుకోవాలా, చెడు నిర్ణయాలు తీసుకోవాలా, బాగుపడాలా, నాశనం అయిపోవాలా, నిర్ణయం ఎవరిది? మీదే. నాకు మత్తయి సువార్త చదివేటప్పుడు ఒక బుద్ధిహీనుడు కనబడతాడు. జ్ఞానుల మధ్యలో ఉన్న ఒక బుద్ధిహీనుడు. ఈ జ్ఞానుల మధ్యలో ఉన్న ఈ బుద్ధిహీనుడు ఎంత బుద్ధిహీనుడు అంటే, సింహాసనం మీద కూర్చున్న బుద్ధిహీనుడు. ఈ సింహాసనం మీద కూర్చున్న బుద్ధిహీనుడు ఎంత మంచి అవకాశాన్ని పాడు చేసుకున్నాడంటే, కొంతమంది చూడండి, అదృష్టం అట వచ్చి తలుపు తడద్దట, కానీ వీళ్ళు 3 డోర్లు వేసి కూర్చుంటారట లోపల. అదృష్టం వచ్చి తలుపు తడితే ఏం చేస్తారట వీళ్ళు? ఆ 3 డోర్లు బిగించుకొని కూర్చుంటారట లోపల. అలాగ ఒక మూర్ఖుడు ఉన్నాడు, డోర్లన్నీ బిగించుకొని లోపల కూర్చున్నాడు. ఆ మూర్ఖుడు పేరేంటో చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. రాజైన హేరోదు, ఏమైనా హేరోదు, రాజైన హేరోదు, రాజట. దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారట యెరూషలేముకి. జ్ఞానులు వచ్చారట యెరూషలేముకి. వచ్చి, యూదుల రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసాం, ఆయన పూజించడానికి వచ్చామని చెప్పారట. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ ఏమయ్యారట? ఒకంత కలవరానికి గురయ్యారట. కాబట్టి రాజు ప్రధాన యాజకుల్ని, ప్రజల్లో ఉండే శాస్త్రుల్ని అందరినీ పిలిపించి ఒక మీటింగ్ పెట్టించుకున్నాడు. సమకూర్చి అంటే ఒక మీటింగ్ పెట్టి, క్రీస్తు అనే ఆయన ఎక్కడ పుడతాడు అని వారిని అడిగాడు. జాగ్రత్తగా ఆలోచించండి. క్రీస్తు అనే ఆయన ఎక్కడ పుడతాడు అని అడిగాడు. అడిగితే అందుకు వారు యోదయ బెత్లెహేములో పుడతాడు అని మీకా అనే ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని చెప్పారు. ఎవరికి చెప్పారు? హేరోదుకి చెప్పారు. అయ్యా, చాలా సంవత్సరాల క్రిందట మీకా అనే ఒక ప్రవక్త పుట్టాడు. ఆ ప్రవక్త చెప్పాడు ఏమనంటే, యోదయ దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానులో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడని ప్రవక్త ద్వారా వ్రాయబడింది. జ్ఞానవంతుడైతే ఏం ఆలోచించాలో తెలుసా? నేను చెప్తున్నాను వినండి. 100 సంవత్సరాల క్రిందట ప్రవక్త ఇలా చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగింది అంటే, ఆయనది చెప్పింది చెప్పినట్టు జరుగుతుందా జరగదా? చెప్పాలి. జరుగుతుంది. జ్ఞానవంతుడు ఆలోచిస్తాడు ఇలాగా. కానీ ఈ మూర్ఖుడు ఏం ఆలోచించాడంటే, సరే మీకా చెప్తే చెప్పాడు, జ్ఞానులు వస్తే వచ్చారు, జరిగితే జరిగింది, కానీ ఇక మీదట జరగబోయేదాన్ని నేను మార్చేస్తా. ఏం చేస్తా? ఇక మీదట జరగబోయేదాన్ని నేను ఏం చేస్తా? మార్చేస్తా. ఎంత పిచ్చి నిర్ణయం! దేవుడికి అడ్డుపడటం. సూర్యుడిని ఆపేస్తా, రేపొద్దున ఉదయించనివ్వను అన్నాడు అనుకోండి ఎవడైనా, ఏమంటాం? ఎవరు బాబు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపో, లేదంటే రాజమండ్రి మానసాకి వెళ్ళిపో, కరెంట్ ఎట్టించుకోరా దరిద్రుడా, నీకు ఇలాంటి పిచ్చి ఆలోచన అవుతున్నాయిందిరా. సూర్యుడిని ఆపడానికి నువ్వెవడు, నీ బతుకెంత, నువ్వెంత? చంద్రుడిని ఆపడానికి నువ్వెంత, నీ బతుకెంత? భూమి తిరగకుండా ఆపడానికి నువ్వెంత, నీ బతుకెంత? నక్షత్రాలు మెరవకుండా చేయడానికి నువ్వెంత, నీ బతుకెంత? రాత్రి రానివ్వను, పగలు రానివ్వనని ఎవడైనా అంటే, పిచ్చోడా అంటాం. వర్షం కురవనివ్వను, ఎండ కాయనివ్వను, మంచు పడనివ్వను అంటే, గెట్ అవుట్, గెట్ లాస్ట్, ఒకసారి చూపించుకో అంటాం. ఇప్పుడు ఈ మూర్ఖుడైన హేరోదు కూడా ఏమనుకుంటున్నాడంటే, ఆయన్ని చంపేస్తా. ఆయన్ని చంపేస్తే ఇంకా రాజు అనేవాడు లేనట్టే. అసలు మీకా చెప్పింది చెప్పినట్టుగా జరిగిపోతే, జ్ఞానులు ఆల్రెడీ హేరోదు దగ్గరికి వచ్చేస్తే, వ్రాయబడిన ప్రవచనాల ప్రకారం క్రీస్తు పుట్టేస్తే, ఇప్పుడు ఈ హేరోదు ఏంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడు? చూడండి, మనిషికి స్వయం నిర్ణయాధికారం ఉంటుంది. నిర్ణయాలు ఫైనల్గా నీయే, సలహాలు మాత్రం ఇవ్వచ్చు ఎవరైనా. ఇప్పుడు బట్టల కొట్టుకు వెళ్ళావు అనుకో, నీతో పాటు ఒక ఇద్దరిని తీసుకెళ్ళావు అనుకో,
ఎర్ర చీర బాగుందా పచ్చ చీర బాగుందా అన్న డైలమాలో నువ్వు ఉన్నావు అనుకో, వాళ్ళిద్దరిలో ఒకళ్ళు వచ్చి అక్క ఎర్రదే బాగోలేదు పచ్చదే బాగలేదు పసుపుది బాగుందక్క అన్నారట. ఇప్పుడు ఇంకొక ఆవిడ వచ్చిందట, అక్క ఎర్రదే బాగలేదు పచ్చదే బాగలేదు పసుపుది బాగలేదు నీలం రంగు బాగుందక్క అన్నారట. నువ్వు నీలం మానేసి ఎర్రది మానేసి పచ్చది మానేసి పసుపుది మానేసి వంగపండు రంగు కొనుక్కుని బయటకు వచ్చావట. నీది ఎర్రది తీసుకో సలహా ఇవ్వగలం, పచ్చది తీసుకో సలహా ఇవ్వగలం, ఫైనల్ డెసిషన్ ఎవరిది? నీదే. సాతాను సలహాలు ఇస్తాడు, దేవుడు కూడా ఏం చేస్తాడు? సలహాలు ఇస్తాడు. నిర్ణయం ఎవరిది? నీదే. సాతాను మాట వినాలా దేవుని మాట వినాలా, చెడిపోవాలా బాగుపడాలా, నిర్ణయం నీదే. నిర్ణయం నీదే. ఇక్కడ హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వచ్చారు, శాస్త్రులు వచ్చారు. జ్ఞానులేమో జ్ఞానంతో జరిగింది చెప్పేశారు, శాస్త్రులేమో శాస్త్రం తీసి జరిగింది చెప్పేశారు. ఇటు శాస్త్రము అటు జ్ఞానము రెండూ దగ్గరకు వచ్చినా ఈ మూర్ఖుడికి బుర్ర పనిచేయలా. అందుకే ఇలాంటి వాళ్ళనే మూర్ఖులు అంటాం. ఇప్పుడు కూడా చూడండి, సిగరెట్ మంచిది కాదని తెలిసినా రేపు పొద్దున మళ్ళీ పెట్టుకొనుక్కుని వెలిగించే వాళ్ళు మీలో ఉంటారా ఉండరా? ఎవరైనా ఒకవేళ ఉన్నారనుకోండి, నిన్ను కూడా మూర్ఖుడేనే అనాలి. తాగడం వల్ల లివర్ కిడ్నీ పోయి రేపొద్దున మీ ఆవిడ పుస్తులు తెగిపోతాయి, మీ పిల్లలు అనాథలు అయిపోతారు, తండ్రి లేని అనాథలు అయిపోతారని తెలిసినా కూడా నువ్వు మళ్ళీ పీకల దాకా తాగి దొలుతున్నావు అంటే నిన్నేమనాలి? చెప్పు, ఏమనాలి? మూర్ఖుడేనే అనాలి. రేపొద్దున లివర్ కిడ్నీ పోయాక లేదా హెల్త్ మొత్తం నాశనం అయిపోయాక అర్ధాంతరంగా చచ్చిపోయేటప్పుడు లేదా మంచం పట్టేసినప్పుడు అప్పుడు ఏడుస్తుంటావు. ఈ ప్రసంగం అప్పుడు గుర్తొస్తుంది నీకు. గుర్తొచ్చి పలానా రోజు దేవుడు మాట్లాడాడు, పలానా రోజు దేవుడు వాక్యం చెప్పించాడు, అయినా కూడా నేను వెళ్ళలేదు అన్న రోజు ఏడ్చిన ప్రయోజనం ఉందా? హేరోదు ఇప్పుడు ఏడుస్తానే ఉంటాడు పాతాళంలో. హేరోదు ఇప్పుడు ఎక్కడున్నాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు. ఆ ధనవంతుడి పక్కనే ఉంటాడు, పక్క సీట్లో. ఒక్క చుక్క నీటి చుక్క ముంచి తన నోటితో తన వేలికొనను ముంచి నీళ్ళలో నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపని అడుక్కున్నట్టుగా హేరోదు కూడా అడుక్కుంటానే ఉంటాడు. అయితే విషయం ఏమిటంటే గతాన్ని తవ్వుకుని జ్ఞాపకానికి తెచ్చుకుంటాడు. ఏమనంటే ఆ రాజ్యంలో సింహాసనం మీద ఉండేవాడిని, అలా ఉన్నప్పుడు ఒళ్ళు కొవ్వికి కొట్టుకునేవాడిని, నా దగ్గరికి జ్ఞానులు వచ్చారు, జ్ఞానులు వచ్చి చెబితే నేను వాళ్ళ మాట వినలేదు, వాళ్ళ ద్వారా పరిష్కారంగా ఎప్పుడు పుట్టాడో కూడా తెలుసుకున్నాడు. ఆ మాట చదివితే ఇంకా నాకు నవ్వు వస్తుంది. చూడండి, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించాడు. బహు ఆగ్రహం తెచ్చుకొని, తర్వాత నేను అండర్లైన్ చేసుకోండి, తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి. ఏంటట? వివరంగా కాలం అయితే తెలుసుకున్నాడు, కానీ ఆ జ్ఞానుల దగ్గర ఉన్న జ్ఞానం తెలుసుకోలేకపోయాడు మూర్ఖుడు. వివరంగా ఏం తెలుసుకున్నాడట? కాలం తెలుసుకున్నాడట. వివరంగా తెలుసుకున్న కాలాన్ని బట్టట ఏం డిసైడ్ చేశాడట? యేసు ప్రభువును చంపాలి అనే క్రోధం కోపం తెచ్చుకొని, ఇప్పుడు యేసు ప్రభు పిల్లాడు కాబట్టి దొరకలేదు కాబట్టి ఆ వయసున్న మగపిల్లలందరినీ ఏం చేయమన్నాడట? చంపేయమన్నాడట. ఎంత నీచమైన నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఒక్కోసారి మూర్ఖుల హృదయం ఎవరి మాట విందో, జ్ఞానానికి దొరకదు. మూర్ఖుల హృదయం దేనికి దొరకదు? జ్ఞానానికి దొరకదు. ఎంత జ్ఞానమైనా వింటాడు, చివరికి మళ్ళీ మూర్ఖత్వానికే, కక్కిన దానికి కుక్క తిరిగింది అన్నట్టుగా ఎంత జ్ఞానమైనా వింటాడు, మూర్ఖత్వానికే పోతాడు. అందుకే చాలా మందిలో మార్పు రాదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా మారరు. వాళ్ళ బ్రతుకుల్లో మార్పు చాలా కష్టం, చాలా కష్టం. దేవుడు అవకాశాలు ఇచ్చి, కృప చూపించి, అవకాశాల మీద అవకాశాలు వాళ్ళ దగ్గరికి పంపిస్తే అప్పుడు వాళ్ళు దాన్ని స్వీకరిస్తే ఏమవుతారు? మారుతారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రాత్రి చాలా విలువైన సందేశం మీరు వింటున్నారు. అన్నయ్య, నేను ఇక్కడికి వచ్చాను, మీ వాక్యం విన్నాను, సంతోషం. నిర్ణయం నీదే. దేవుడు నిన్ను బలవంత పెట్టడు. దేవుడు నిన్నేం చేయడు? బలవంత పెట్టడు. అస్సలు బలవంత పెట్టడు. ఏది కావాలో నిర్ణయం నిన్నే తీసుకోమంటాడు. ఇప్పుడు మారు మనసు పొందు అన్నాడా, మార్చేస్తా అన్నాడా? చెప్పాలమ్మా. పొందు అన్నాడా, నేనే పీక పట్టుకుని మార్చేస్తా అన్నాడా? పొందాలంతే. పొందాలి పొందాలి పొందాలి. పొందడం అంటే అర్థం ఏంటి? మన చేతిలో ఉంది. నువ్వు మారాలి, ఆయన మార్చడు. కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళు అంటారు, వీళ్ళు మతాలు మార్చేస్తున్నారని అంటారు. నువ్వు కూడా మార్చే మరి నన్ను. అంత ఈజీ అయితే
ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నేను చిచ్చు కట్టేసాను అనుకో, నువ్వు వేసేయి. నీకు అర్థమైంది పాయింట్? ఈయన చిచ్చు కట్టేసాడండి, నువ్వు వేసేయి, నువ్వు చిచ్చేసేయి. ఈయన గట్టు తెంపేసాడండి, నువ్వు గట్టేసేయి. ఈయన చైన్ ఇరగొట్టేసాడండి, చైన్ తెంపేసాడండి, నువ్వు చైన్ కలిపేయి. అర్థమైందా? ఈయన మతం మార్చేసాడండి, నువ్వు కూడా మార్చేయి. నువ్వు మార్చేయి. ఇప్పుడు నేను మార్చేసాను మతం, నువ్వు కూడా మార్చేయి. ఎవడొద్దని మార్చేయి, మతం మార్చేయి, ఎంతమంది మార్చేయి, నువ్వు కూడా మార్చేసుకో. అంత ఈజీయా? అంత ఈజీ అండి? మతాలు మారడం కాదు అక్కడ. ఏం మారింది? మనసు మారింది. ఇప్పుడు ఆయన ఉన్నాడండి, ఆయన తాగడం మానేసి, అంత చండాలంగా బతికే బతుకు మానేసి, అంత నీచంగా జీవించే జీవితం మానేసి ఈరోజు మంచోడైపోయాడు. మంచోడైపోయాడు. సాక్ష్యం మీరందరూ, ఈ తాడేపల్లిగూడెంలో ఉన్న చాలా మంది పెయింటర్ల అసోసియేషన్ అంతా సాక్ష్యం, ఇతను మంచోడైపోయాడు అనడానికి. ఏది జాన్ మిల్టన్ అని ఆయన మంచోడైపోయాడు అనడానికి మీరు అందరూ సాక్ష్యం. ఎలా సాక్ష్యం? ఎలా మంచోడైపోయాడు? అలాంటి తాగుబోతులు ఇంకా చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళకి దైవ భయం కూడా లేదు. ఎందుకంటే అక్కడ చెప్పేవాడు ఎవడో లేడు. నువ్వు తాగొద్దురా అని చెప్పేవాడు ఉన్నాడు ఏ మతంలో అయినా. నువ్వు తాగితే పోతావు రే, దేవుడికి దూరం అయిపోతావు, మన దేవుని సన్నిధికి నువ్వు అర్హుడివి కాదు అని ఏ దేవుడి దగ్గర ఏం చెప్తున్నారంటే అలాగని. లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి కూడా తాగొచ్చు. అవసరమైతే దేవుడి దగ్గరికి వెళ్ళి కోడిని కోసుకుని తాగి మొక్క తిని రావచ్చు. అంత వెసులుబాటు కల్పించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఈ వేణుస్వామి లాంటి వాళ్ళు అయితే బ్యాందీతోను విస్కీతోను పూజలు చేస్తారట. బా సో కాబట్టి ఎవడు మారుతాడు? ఇప్పుడు జాన్ మిల్టన్ కూడా అలాంటి వేలో ఉన్నాడు అనుకోండి, అరే నువ్వు ఎంత కావాలని అంత తాగరా, గొడవలేదు, ఇక ఇబ్బంది ఏమి లేదు, మన దేవుడేమో అన్నాను నేను, నువ్వు ఎంత కావాలంట తాగు, నువ్వు ఎలా కావాలంటే ఊరేగు. ఇప్పుడు నీకు ఆ దేవుడే కావాలి, ఎందుకంటే ఊరేగమని చెప్తున్నాడు కాబట్టి. తాగినా పర్లేదు అంటున్నాడు కాబట్టి, తిరిగినా పర్లేదు అంటున్నాడు కాబట్టి, తప్పు చేసినా పర్లేదు అంటున్నాడు, మోసం చేసినా పర్లేదు అంటున్నాడు, ఏం చేసినా పర్లేదు అంటున్నాడు కాబట్టి నీకు ఆ దేవుడు కావాలి. కానీ యేసుప్రభు అలా చెప్పడు. నువ్వు అందులోంచి బయటికి రా అంటాడు. దానికి ఇష్టమైనోడే మారతాడు, దానికి ఇష్టం లేనోడు ఏం చేయడు, మారడు. ఇప్పుడు దీన్ని మతం మార్చడం అంటారేంటి? బుద్ధిహీనంగా, తప్పు కదూ. ఇది మతం మారడం కాదు, ఇది మతం మారడం కాదు, ఇది మనసు మారింది, అది ఆయన ఇష్టం. అది మారాడు కాబట్టే అంత భయంకరమైన వ్యసనాల నుండి విడిపించబడ్డాడు. మార్పు చెందాడు, అది అతనిష్టం, అతని హృదయంలో జరిగిన నిర్ణయం. దేవుని వాక్యం విన్నాడు కాబట్టి. ఒక మాట చెప్పనా, ఇద్దరు జ్వరంతో బాధపడుతున్నారట, వణుకుతూ, చలికి వణుకుతూ ఇద్దరు ఏం చేస్తున్నారట, జ్వరంతో బాధపడుతున్నాడట. ఒకడు ఏం చేశాడంటే తెలివిగా, ఇప్పుడు నేను ఈ చలిని ఎలాగైనా తట్టుకోవాలని దుప్పట మీద దుప్పటి, దుప్పట మీద దుప్పటి, దుప్పట మీద దుప్పటి, ఒక 100 దుప్పట్లు కప్పుకున్నాడట. దేన్ని తట్టుకోవాలని? 100 దుప్పట్లు. చలిని తట్టుకోవాలని ఒక 100 దుప్పట్లు కప్పుకున్నాడట. కానీ అవతలుడు, ఆ పక్కనున్నోడు ఏం చేశాడటంటే, ఈ దుప్పట్లతో నాకు పని అవ్వదు, ఇది అశాశ్వతం, శాశ్వతమైన నిర్ణయం ఏదో తీసుకోవాలని చెప్పి ఒక మంచి ట్యాబ్లెట్ తెచ్చుకుని మింగేశాడట. అర్థమైందా? వాడు ఇంకా ఆ దుప్పట్ల మీదే ఆధారపడ్డాడు. ఇతను ఏం చేశాడు, మంచి ట్యాబ్లెట్ తెచ్చుకొని మింగేసి ఆ జ్వరాన్ని ఏం చేశాడు, శాశ్వతంగా తగ్గించుకున్నాడు. ఇప్పుడు చాయిస్ ఇద్దరికీ ఉంది. అతను మింగొచ్చు, ఇతను మింగొచ్చు. కానీ అతనికి ఇష్టం లేదు, మింగలేదు, దుప్పట్లు కప్పుకు వణుకుతున్నాడు. ఇతనికి ఇష్టమైంది కాబట్టి మింగేసి దుప్పట్లన్నింటినీ విడిచిపెట్టేశాడు. అది హృదయంలో చేసుకున్న నిశ్చయత. మందు మింగాలా వద్దా నిర్ణయం ఎవరిది? నీదే. అర్థమైందా? మందు మింగాలా వద్దా అన్న నిర్ణయం నీదే. అలాగే క్రీస్తుని అంగీకరించి వ్యసనాన్ని విడిచిపెట్టాలా, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలా వద్దా, నా బ్రతుకును మార్చుకోవాలా వద్దా, నేను అందరిలో గౌరవాన్ని సంపాదించుకోవాలా వద్దా, లేక ఇంకా ఈ పెంట బతుకే బతకాలా, ఇంకా ఈ పాపపు ఈ రొచ్చు బతుకే బతకాలా, ఈ చచ్చు బతికే బతకాలా, నిర్ణయం నీదే. నిన్ను ఇక్కడ ఎవ్వడు బలవంత పెట్టట్లా. ఇప్పుడు కూడా నీకు మంచేదో చెడుదో చెప్తున్నాను తప్ప నువ్వు ఇలా ఉండాలి అలా ఉండొద్దు నేను ఏం చెప్పట్లా. చాయిస్ ఈజ్ యువర్స్. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రం నువ్వు వినేస్తావేటే? వినేస్తారండి? ఇప్పుడు నేను ఏదో చెప్పానండి, వినేస్తారా? అలాగైతే జాన్ మిల్టన్ లాంటి వాళ్ళు రోజుకి 200 మంది రావాలి నా దగ్గరికి, అయ్యా మా ఏరియాలో సభ పెట్టండి, మా ఏరియాలో సభ పెట్టండి అని అడగడానికి. కానీ వస్తారు అలాగా? ఈ తాడేపల్లిగూడెంలో ఆయన ఒక్కడే తాగుబోతే, ఏర తాగుబోతే ఇంక లేరేటి?
రోడ్లు తుడిచేవాళ్ళు ప్రతి ఊర్లో ఉంటారు. మా ఊర్లో కూడా ఉంటారు, మా ఏరియాలో కూడా ఉంటారు రోడ్లు తుడిచేవాళ్ళు. ఆయన మారాడు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మారకపోయి ఉంటే గుంపులో ఆయన కూడా ఒకడు, అంతేనా కదా? మారాడు కాబట్టే కదా ఈ సభ ద్వారా దేవుణ్ణి మహింపరుస్తున్నాం ఆయన నిలబెట్టి. ఇక్కడ ఉన్న సేవకులందరూ మాట్లాడారంటే నాకు అప్పుడే ఇంకా నమ్మకం కలిగింది. నా పక్కన ఉన్న తమ్ముడు ఎజరా తమ్ముడు ఎజరా కూడా చెప్పాడు. నాకు నమ్మకం కలిగింది, ఓహో విషయం ఇదనమాట అని. సో అంటే ఇది బలవంతం కాదు, ఇది బలవంతపు మత మార్పిడి కాదు. ఏమయ్యా ఉన్నాడు ఆయన జాన్ మిల్టన్, ఏడాయన ఇలా రావయ్యా, నువ్వు నీకు ఎంత డబ్బులు ఇచ్చారు చెప్పబోయా, అడగండి. నీకు ఎంత డబ్బులు ఇచ్చారు, నువ్వు ఇలాగ ఈ మీటింగ్ పెట్టాలి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోవాలి, క్రైస్తవ్యం తీసుకోవాలి, అమెరికా నుంచి నీకు ఎన్ని డాలర్లు వచ్చినాయ్యా? చాలా మంది అలాగే తగలటారు కదా. సో అమెరికా నుంచి డాలర్లు వచ్చినాయనో, ఆస్ట్రేలియా నుంచి ఇంకోటి వచ్చిందనో, లేకపోతే ఇంకో దేశం నుంచి ఏదో వచ్చిందనో ఎవడు మనసు మార్చుకోడు. వాడు తన పాపాన్ని విడిచిపెట్టిన రోజున అతను ఏం పొందుతాడు? లీటరా మారు మనసు పొందుతాడు. నేను క్వశ్చన్ అడుగుతున్నా, నిన్ను ఎవడైనా బలవంత పెట్టాడా యేసు ప్రభువుని నమ్ముకోమని? నువ్వు వాక్య వినేనా మారావు? గాడ్ బ్లెస్ యూ. చూసారా, ఇతను ఎవరు బలవంత పెట్టలేదట. రోజుకి ఎంత తాగిపోవడమే నువ్వు, అంత తాగిపోతావా? ఎంత తాగిపోడు నువ్వు? లెక్కలేని తాగిపోవడమా మహానుభావ? లెక్కలేని తాగిపోడు అంటే ఫుల్ ఆఫ్ ఇలాగే ఉంటాయి కదా, ఏముండదు, మొత్తం షాప్ అంతా తాగిపోవడం. 24 hours తాగిపోతాడు ఈయన. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని నిన్ను ఎవరైనా ఎప్పుడైనా బలవంత పెట్టారా? బలవంత పెట్టలేదు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల, మారు మనసు పొంది బాప్తిజం పొందడం వల్ల నీకేమైనా డబ్బులు ఇస్తానే ఏమన్నా అన్నాడా? ఎవడేమనలేదు. ఇప్పుడు ఈ మనిషి ఉన్నాడండి, బలవంతంగా మతాలు మారుస్తున్నారు అన్న వాళ్ళు ఈ మనిషిని చూసి ఏం చెప్తారు? ఇప్పుడు నీకు నాకేమైనా గతకాలంలో పరిచయం ఉందా? లేదు కదా. సంతోషం. ఈయన తాడేపల్లిగూడు, నాది ఎక్కడో రాజమండ్రి దగ్గర బలభద్రపురం. నేను ఈయన ఎప్పుడు చూడలేదు కదా, ఈయనకి నాకు పరిచయం కూడా లేదు. సో ఇప్పుడు బలవంతంగా ఇతన్ని ఎవరు మార్చలా. ఇతనే సొంతంగా నిర్ణయం తీసుకుని స్వేచ్ఛగా తన మనసు మార్చుకుని తన గత కాలపు వ్యసనాలను విడిచిపెట్టుకున్నాడు. ఏం చేశాడు? తన గత కాలపు వ్యసనాలకు స్వస్తి పలికాడు. తన గత కాలపు జీవితాన్ని ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు. కేవలం దేవుని మాటలు వినటం వల్ల, అంతే. ఇప్పుడు ఇతను మార్పు చెందాడన్న దాన్ని బట్టి ఆనందిస్తారా కొంతమంది? లేదా మన మతంలోంచి ఇంకో మతంలో పోయాడని ఏడుస్తారా? ఏది బెటర్ చెప్పండి? నేను ఇంకో విషయం కూడా చెప్తా. క్రైస్తవ్యంలో ఉండి ఒకవేళ ఎవడైనా తాగుబోతుగా ఉంటే, నేను బాగా చెప్తున్నాను వినండి, క్రైస్తవ్యంలో ఉండి ఒకవేళ ఎవడైనా తాగుబోతుగా, తిరుగుబోతుగా, దుర్మార్గుడిగా ఉంటే, వాడు వేరే మతంలోకి వెళ్ళిపోయి సంస్కరింపబడితే నేను ఆనందించాలా, ఏడవాలి? ఇప్పుడు చెప్పాలి, ఏం చేయాలి నేను? వాడు బాగుపడ్డాడని ఆనందించాలి. అది నిజమైన దైవ లక్షణం, అంతేనా? వాడు క్రైస్తవ్యంలోనే ఉండి చెడిపోవాలని నేను అనుకోకూడదు. అది శాడిజం. అది శాడిజం. నేను ఏమనుకోవాలంటే, పోతే పోయాడు, ఇంకో మతంలోకి పోయినా నాకు ఇబ్బంది ఏమి లేదు, కానీ అందులోకి వెళ్ళి ఏమయ్యాడు? ఇతను మారాడు, బాగుపడ్డాడు. అదే నేను కోరుకున్నాను. బాగుపడ్డాడు, పోన్లే, బాగుపడ్డాడు, సంతోషం. అది దైవ లక్షణం. కానీ ఈరోజు చాలామంది ఎంత ఉగ్రవాదుల్లో తయారయ్యారంటే, ఇతను మారాడన్న ఆనందం లేదు. చూడండి, ఈ మనిషి బాగుపడి మళ్ళీ మా మధ్యలోకి వచ్చాడన్న ఆనందం లేదంటే పందులు చచ్చిపోయినా ఏడుతున్నారట. పంది గొప్పదా, మనిషి గొప్పడా? పందులన్నీ వెళ్ళి ప్రపాతంలో పడి చచ్చాయని ఏడుస్తూ అంటున్నారట. బాబయ్య నువ్వు మా ఊళ్ళోకి రాకు బాబయ్య, నువ్వు వస్తే పందులు చచ్చిపోతున్నాయి, ఇంక ఊళ్ళోకి వచ్చావంటే గాడిదలు, ఎద్దులు కూడా చచ్చిపోతాయేమో. ఇతను మారాడు, మా మధ్యలోకి వచ్చాడన్న దైవ ప్రేమ, దైవానందం ఎవ్వడిలో లేదు. పైపెచ్చు పందులు చచ్చిపోయినందుకు బాధపడుతున్నారంటే ఏమనాలి చెప్పండి? ఏమనాలి? సో అలాంటి మూర్ఖులున్న సమాజం ఇది. నిజానికి ప్రియమైన దేవుని సంగమా, ఇది మామూలు అద్భుతం కదా. నేను అంటాను, మోకాళ్ళ నొప్పులు తగ్గినాయి, తెల్ల జుట్టు నల్లగా మారింది, కోడి గుడ్డెట్టింది, గేది పేడేసింది, అవి కాదు అద్భుతాలంటే. అవి చెప్పి బతికేస్తున్నారు చాలామంది, గాలి మాటలు. కానీ నిజమైన అద్భుతం ఏంటి? దేవుని వాక్యం విని ఒక బండ హృదయం బద్దలైంది, ఒక కఠిన హృదయం కరిగింది, ఒక భయంకరమైన వ్యక్తి మారాడు.
తన పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలనే నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాక, ఇదిగో ఈరోజు ఇంత పెద్ద బహిరంగంగా ఒక చక్కటి సభ ఏర్పాటు చేసి తాను ఏ విధంగా అయితే మారాడో అలాగే ఇతరులు మారాలని ఈ దైవవాక్యాన్ని వినిపింపజేస్తున్నాడంటే దిస్ ఈజ్ ద రియాలిటీ. ఇది నిజమైన అద్భుతం, దేవుడు చేసిన అద్భుతం. ఇది దేవునికి మహిమ. అర్థమైందా? ఇది దేవుని ఇది సాక్ష్యం అంటే ఇలాంటి చెప్పాలి. మనోళ్ళు మా కోడండి 3 వారాల నుంచి గుడ్డెడతలేదండి, అయ్యగారు అమ్మగారు చేసిన ప్రార్థన, సంఘం అంతా చేసిన ప్రార్థన వల్ల గుడ్డెట్టిందండి. దేవుడు ఎంత అద్భుతం చేశాడండి. నువ్వు పెట్టేస్తావు గుడ్డు 4 పీకితే. నీ కోడి కాదు, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. అవి కాదు అద్భుతాలు, దేవుడి నామాన్ని బాహాటంగా అవమానపరిచే మాటలు అవి. ఇదిగో అద్భుతం అంటే ఇది. సేవకులు కూడా చెప్పారు, వాళ్ళ నోటి వెంట వచ్చిన సాక్ష్యం ఇది. దేవుడు ఒక మనిషి జీవితాన్ని మార్చి ఆ దయ్యాలు పట్టినోడిని తీసుకొచ్చి స్వస్థ చిత్తుడై కూర్చున్నాడట. ఆ దయ్యాలు పట్టినోడు స్వస్థ చిత్తుడై కూర్చుని ఆ తర్వాత సమాజంలోకి వెళ్ళి, ఇదిగో నేను యేసుక్రీస్తు వలన ఏం పొందాను? రక్షణ పొందాను. ఇది నా రక్షణ అనుభవం. నేను ఇలాంటి స్థితిలో ఉండేవాడిని, నేను దేవుని వాక్యం విని మారాను. నాతో అన్నాడు, అయ్యా మీ మాటలు విన్నానండి, మీ మాటలు నన్ను చాలా ప్రభావితం చేసేయండి అంటే నేను అన్నాను, దేవుని నామానికి మహిమ కలుగును గాక, గ్లోరీ టు గాడ్ అన్నాను. నిజం అది. దేవుని మాటలు విని ఒక మనిషి మారాడు, దేవుని వాక్యం విని ఒక మనిషి మారాడు. అది నేనేం బలవంతంగా చేయలే, ఇంకొక ఆయన ఏం బలవంతంగా చేయలే, ఎవ్వరూ ఇతన్ని బలవంతం చేయలే. అది అతని స్వనిర్ణయం, స్వచిత్తం, సొంత నిర్ణయం. ఇప్పుడు ఈ రాత్రి నీకు కూడా చెప్తున్నా, నీకు కూడా స్వనిర్ణయాలు తీసుకునే అవకాశం దేవుడిచ్చాడు. కూర్చోండి మిల్టన్ గారు. నీకు కూడా దేవుడు సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చాడు. నువ్వు మారాలనుకుంటే రాత్రే మారొచ్చు. మంచిగా మారు, నీ బ్రతుకును మార్చుకో. ప్రభు మతాలు మారమని చెప్పలేదు, మతాలు మార్చమని కూడా చెప్పలేదు. చాలా తప్పు మాట అది. మతాలు మార్చొద్దు, మతాలు మారొద్దు, అవి వద్దు మనకి. అది చాలా తప్పు, అది మనకు అవసరం లేదు. అది మనకు కావాల్సింది ఏంటట? మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము చెందండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యవంతుని యందు ఉండండి, సత్యవంతుని యందు ఆనందించండి, సత్యములో ఆనందించండి. అది దేవుడు కోరుతున్నాడు. హేరోదులాగా మూర్ఖులు అవ్వద్దు. ఒక తప్పు కోసం 100 తప్పులు చేశాడు, ఒక పాపం కోసం 100 పాపాలు మూట కట్టుకున్నాడు, ఒక బిడ్డను చంపాలని 100లాది బిడ్డల్ని హతమార్చాడు. అది మామూలు పాపమా? ఎంతోమంది తల్లుల కన్నీటి కోత, కడుపు కోత. అయ్య బాబోయ్, ఆ పాపానికి శిక్ష మామూలుగా ఉండదు. నాకు తెలిసి ఏ రోజుగాడు మామూలుగా ఉండదు, ఆడికి చాలా భయంకరమైన క్షోభ అనుభవిస్తాడు. 100లాది పసిబిడ్డలను చంపిన పాతకం ఊరికే పోద్దా? చుట్టుకుంటది, పట్టుకుంటది, యాతన అనుభవిస్తాడు. కాబట్టి ఒక మంచి బ్రతుకును గూర్చినటువంటి ఇది, నన్ను అడిగితే ఇది నిజమైన క్రిస్మస్ పండగ. ఎప్పుడు పండగ? నేను మాట చెప్పను మీకు, ఇంటికి స్టార్ కడితే పండగ కాదు, నువ్వు స్టార్లా మారితే పండగ. నువ్వేమో ఎండిపోయి ఏడుస్తూ ఇంటికి స్టార్ కడితే అది పండగ, దరిద్రం, అవునా కదా? నువ్వేమో ఆరిపోతున్నావు, ఇంట్లో స్టార్ మాత్రం ఏం చేస్తుంది? వెలిగిపోతుంది. ఇంటి మీద స్టార్ వెలిగితే దేవుడికి సంతోషమా, నువ్వు వెలిగితే దేవుడికి సంతోషమా? చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఇంటి మీద స్టార్ వెలిగితే దేవుడికి సంతోషమా, నువ్వు వెలిగితే దేవుడికి సంతోషమా? నువ్వు వెలిగితే దేవుడికి సంతోషం. కానీ నువ్వు ఆరిపోయి, ప్రభా నేను ఆరిపోతాను ప్రభా, ఈ స్టార్ ఏమో ఎలగదు ప్రభా, ఈ దిక్కుమాల స్టార్ ప్రభా, ఇది అది మాత్రం వెలుగుద్ది ప్రభా, నెలంతా వెలుగుద్ది, జనవరి నెలలో కూడా వెలిగిస్తాను నీ కోసం కావాలంటే. కరెంటు బిల్లు మాకు కోత ఎక్కువ వచ్చినా పర్లేదు ప్రభా, నీ కోసం త్యాగం చేస్తానంటావా? అది దేవుడికి అవసరం లేదు. అది ఎలక్కపోయినా పర్లేదు, నువ్వు వెలిగితే చాలు. నువ్వు వెలిగితే అలాంటి కోటి వెలిగినంత ఆనందం ఆయనకి. అర్థమైందా? నువ్వు ఒక్కడివి వెలిగితే అలాంటివి 1,000,000 స్టార్లు వెలిగినంత ఆనందం. ఏమంటే చాలా మంది క్రిస్మస్ వచ్చింది, జనవరి 1 వచ్చిందని ఇంటికి వేస్తారు రంగులు. ఇంటికి వేస్తారు రంగులు. అంటే ఇల్లు ఎలా కనబడాలని ఇప్పుడు అందరికీ ఎలా కనబడాలి? అందంగా కనబడాలి. పండగ వచ్చింది కాబట్టి ఏమేయాలి? పెయింట్ వేయాలి, అంతేనా? పండగ వచ్చింది కాబట్టి ఏమేయాలి? పెయింట్ వేయాలి. అమ్మ, పెయింట్ ఇంటికి వేస్తే దేవునికి ఆనందమా? నీ హృదయానికి వేస్తే దేవునికి ఆనందమా? నల్లటి నీ హృదయాన్ని దేవుని వాక్యంతో తెల్లగా మార్చుకో, అప్పుడు దేవునికి ఆనందం, అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. అది నిజమైన పండగ. అర్థమైందా?
బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది లోకాసు వార్తలో 15వ అధ్యాయంలో. లోకాసు వార్త 15వ అధ్యాయము 4వ వచనం. మీలో ఏ మనుష్యునికైనను 99 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెతక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే 7వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే ఇదిగో ఇలాంటి ఒక్క పాపి, ఈ జాన్ మిల్టన్ గారు లాంటి ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగునట, ఎక్కువ సంతోషం కలుగుతుందట. తప్పిపోయినడు దొరికినప్పుడు అంత సంతోషం అట ప్రభుకి. అది నిజమైన క్రిస్మస్ పండగ. క్రీస్తు పుట్టిందే ఒక మనిషిని రక్షించడానికి. అంటే మనిషి రక్షింపబడితేనే నిజమైన పండగ, నిజమైన క్రిస్మస్. అది క్రీస్తు పుట్టుక పరమార్థమే అది. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు ఈరోజు. మీ అందరిని అడుగుతున్నాను, దేవుని వాక్యానికి విలువనిచ్చి మీ హృదయాల్లో మంచి నిర్ణయం తీసుకోండి. రాత్రి మంచి నిర్ణయం తీసుకోండి. ఎలా బతకాలన్న నిర్ణయం నీదే. గొప్పగా బ్రతుకుతావా, చెడిపోయి బ్రతుకుతావా? చెడిపోవాలనుకుంటే బోల్డ్ అంతమంది ఉన్నారు ఆ బ్యాచ్లో. కలిస్తే కలిసిపో, ఇబ్బంది ఏమీ లేదు. కానీ దానివల్ల నీకు వచ్చే మెప్పు లాభం ఏమీ లేదు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు మరణాన్ని సొంతం చేసుకుంటావు, ఏదో రోజు చనిపోతావు. చనిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ నీకు జీవితాన్ని సెట్ చేసుకుందామంటే అవకాశాలు దొరకవు. అర్థమైందా? జీవితాన్ని సెట్ చేసుకుందామంటే అవకాశాలు మళ్ళీ దొరకవు. ఎందుకంటే తిరిగి మళ్ళీ ఈ జీవితంలోకి రాలేవు సోదరా. ఇది ఒక్కటే జీవితం, ఒక్కటే అవకాశం. ఒకరోజు ఒక అమ్మాయి ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది, అన్నయ్య మీ వాక్యం నేను 3 ఏళ్ల క్రిందట వినుంటే నా జీవితం ఎలా అయ్యేది కాదన్నయ్య అని ఏడిచింది. ఎందుకంటే అప్పటికే ఆమెకి ఒక పాప. అమ్మని నాన్న విడిచిపెట్టి ఎవడో మాయ మాటలు నమ్మి వాడితో పాటు వెళ్ళిపోయింది. వాడు తీసుకెళ్ళాడు, ఎక్కడో అమ్మేశాడు. తర్వాత తను బతుకుతుంది, ఎక్కడికో పారిపోయి తప్పించుకుని ఎక్కడో పని చేసుకుంటుందట. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళలేక, ఆ పసిబిడ్డను వదులుకోలేక చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బతుకుతూ వాక్యం విని పట్టబడింది. అప్పుడు నాతో చెప్పిన మాట, అన్నయ్య ఇదే ప్రసంగాలు నేను 3 సంవత్సరాల కిందట వినుంటే నా జీవితాన్ని ఎలా నాశనం చేసుకోపోయేదాన్ని అని. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆమెకు ఆ పాత జీవితం వస్తుందమ్మా? రాదు. ఇంకా అదృష్టం ఇంకా అదైనా మిగిలింది. దాన్నైనా కొంచెం ఏదో రిపేర్లు చేసుకోవచ్చు. ఒకళ్ళు చచ్చిపోయి ఉంటే ఆ రిపేర్లు చేసుకునే అవకాశం కూడా లేదు. చిన్న యాక్సిడెంట్ అనుకోండి, ఏదోటి చేయొచ్చు. తుక్కు అయిపోయి ప్లేట్ అంటుకుపోయింది అనుకోండి, ఇంకేమైనా చేయడానికి ఛాన్స్ ఉందా? నిన్నే అట్ల పొల్లెట్టి గోకేరనుకో, ఇంకా నువ్వేం చేస్తావు రిపేరు? చెప్పు. ఏదో చిన్న యాక్సిడెంట్లు అనుకో, ఓహో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈసారి జాగ్రత్తగా ఉందాంరా నాయన అని అనుకుని ఏదో కొంతైనా రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నీకున్న అవకాశం ఇదే, ప్రియమైన దేవుని సంగమా. రిపేర్ చేసుకునే అవకాశం దేవుడు ఇంకా నీ చేతుల్లోనే ఉంచాడు. చేసుకుంటావా, మొత్తానికి నాశనం చేసుకుంటావా, నీ ఇష్టం. నన్ను అడిగితే ఇప్పుడు ఆయన చచ్చిపోయినా ఎవరికీ ఇబ్బంది లేదు. నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతాడు? దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు. అదే ఆయన కారు కట్టు వచ్చినాడు, ఆయనే గుద్ది చంపేశాడు అనుకోండి నిన్ను. అంటే యాక్సిడెంట్ జరిగిపోయింది అనుకోండి, ఆయన కావాలని కొత్తాడు, ఆయన స్పీడ్గా వచ్చేస్తాడు, ఈయన వెళ్ళి అడ్డుపడ్డాడు అనుకోండి, ఆ కారు కింద పడి చచ్చిపోయాడు అనుకోండి. పాస్టర్ గారు కారు కింద పడ్డాడు కాబట్టి పరలోకం పోతాడా? చెప్పండి, అలాంటి ఏమైనా ఉంటే చెప్పండి. ఏమి లేవు కదా. అలాగైతే అందరూ మా కార్ల కింద పడుకుందరు వచ్చి. అలాంటివి ఉండవు. అర్థమైందా? పాస్టర్ గారు కాలు ఎట్టుకు వెళ్ళిపోతాను, పాస్టర్ గారు చెయ్యి ఎట్టుకు వెళ్ళిపోతాను అనుకుంటున్నామో. ఎవడ చెయ్యి ఎవడ కాలు రానివాడు. అలాగా నన్ను అడిగితే పాస్టర్ గారి భార్య కూడా పాస్టర్ గారి కాలు బట్టికి వెళ్ళలేదు. ఎందుకంటే భర్త రక్షణ భర్తదే, భార్య రక్షణ భార్యదే, పిల్లల రక్షణ పిల్లలదే, ఎవరి రక్షణ వాళ్ళదే. కాబట్టి ఆయన లోకంలో ఉండగా చనిపోయి ఉంటే చావు ఎప్పటికైనా తప్పదు. ఇదేంటండి సభకొచ్చి చావు గురించి మాట్లాడుతూ అనుకోకండి. నేను చచ్చిపోతాను ఏదో రోజు, చావు ఎప్పటికైనా తప్పదు. కానీ నీతి మార్గంలో ఉండి చనిపోతే నిత్య జీవితం, దుర్మార్గంలో ఉండి చనిపోతే నిత్య నరకం. ఏది కావాలో నిర్ణయం ఈ రాత్రి మీరే తీసుకోండి మంచిగా. నా ప్రియ చెల్లెమ్మలు, తమ్ముళ్ళు, మీ అందరికీ చెప్తున్నా,
మీ అన్నయ్యగా అనుభవాలతో చెప్తున్నా. ఎందుకంటే లోకంలో నుండి దేవునిలోకి వచ్చిన వాడను నేను. ఇతర విశ్వాసాల నుండి క్రీస్తులోనికి వచ్చిన వాడను నేను. సో కాబట్టి నా అనుభవాలతో చెబుతున్నాను, దేవుని మాటలు విని మీరు మారితే మీకే మంచిది. మంచిగా మార్చుకోండి మీ జీవితాన్ని, కట్టుకోండి గొప్పగా, నిలబెట్టుకోండి గొప్పగా. అర్థమైందా? మదర్ తెరీసా అవ్వాలన్నా నీ చేతుల్లోనే ఉంది, మంట కలిసిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది. అర్థమైందా నా పాయింట్? ఒక ఆడపిల్ల మదర్ తెరీసాగా మారాలన్నా నీ చేతిలోనే ఉంది, మంట కలిపేసుకోవాలన్నా జీవితాన్ని నీ చేతిలోనే ఉంది. విలియం కేరీలా మారాలన్నా నీ చేతిలోనే ఉంది, ఇరిగి నలిగి నశించిపోవాలన్నా నీ చేతిలోనే ఉంది, నాశనం చేసుకోవాలన్నా నీ చేతిలోనే, గొప్ప కావాలన్నా నీ చేతిలోనే. దేవుడు నీ చేతిలో పెట్టేశాడు జీవితాన్ని. చక్కగా మలుచుకుంటావా? మలుచుకో. వద్దా? పాడు చేసుకుంటావా? పాడు చేసుకో. నిర్ణయం నీదే. ఇదిగో మీ కళ్ళ ముందు ఒక మంచి సాక్షి కనబడుతున్నాడు ఈరోజు. ఒక సాక్షి కనబడుతున్నాడు ఈరోజు. తను గౌరవాన్ని సంపాదించుకుంటున్నాడు, ఆ బురదలో నుండి బయటకు వచ్చాడు, విలువ పొందుకుంటున్నాడు. దేవుని వాక్యం ద్వారా అతను పట్టబడ్డాడు. నేను చాలా సంతోషిస్తున్నాను ఈ రాత్రి. ప్రభువా, మా పరిచర్యలో ఇలాంటి వార్తలు వింటున్నందుకు మా అందరికీ ఆనందమే, సంతోషమే తండ్రి, సంతోషమే. ప్రపంచం మారాలి, మీ తట్టు తిరగాలి. దేవుడు ఆయన సేవకులుగా మా అందరికీ అప్పగించిన బాధ్యత అదే. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని మాటలు విని మారతారా, లేక మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుని మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు అవుతారా? నిర్ణయం మీదే, మీకే విడిచిపెడుతూ ఇంతసేపు ఇంత మంచిగా వాక్యం విన్నందుకు, ఒక్కరు కూడా లేవకుండా వాక్యం విన్నందుకు మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ మంచులో కూడా చక్కగా వాక్యం విన్నారు. నా చెల్లెమ్మల తమ్ముళ్ళు మీరు బాగా విన్నారు. జాగ్రత్త పడండి. లోకం మిమ్మల్ని ఎప్పుడు పిలుస్తూ ఉంటుంది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి మిమ్మల్ని పీల్చి పిప్పి చేయడానికి పిలుస్తూ ఉంటాయి, ఆకర్షిస్తూ ఉంటాయి. త్వరగా లొంగిపోకండి. లొంగిపోతే జీవితాలు ఏమైపోతాయి? పాడైపోతాయి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, సంసోను ఒప్పుకుని పాడైపోయాడు, యోసేపు ఒప్పుకోలేదు కాబట్టి గొప్పగా నిలబడ్డాడు. ఇద్దరు ఒకటే. అక్కడ ఇద్దరి దగ్గర ఉన్నది కూడా ఒకటే. ఇక్కడేమో దెలీలా, అక్కడేమో పోతీఫరు భార్య. ఈయన ఒప్పుకుని నాశనం అయిపోయాడు, ఆయన ఒప్పుకోకుండా గొప్పోడయ్యాడు. ఇద్దరు మగాళ్లే, ఇద్దరికి కోరికలు ఉన్నాయి, ఇద్దరికి అవయవాలు ఉన్నాయి. ఇద్దరూ తమ కోరికలు ఏం చేసుకోవచ్చు? తీర్చుకోగలిగే స్థాయిలోనే ఉన్నారు. ఒక ఆయన కంట్రోల్ చేసుకుని గొప్పోడయ్యాడు, ఒక ఆయన కంట్రోల్ లేక దెబ్బతిన్నాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు. సో నిర్ణయాలు మీవే. అక్కడ యోసేపును దేవుడు ఏమీ ఆపలేదు, ఇక్కడ సంసోనునేమి దేవుడు ముందుకి తొయ్యలేదు. నిర్ణయాలు ఇద్దరికి వదిలేశాడు. సంసోను నీ ఇష్టం, నీకు దెలీలా కావాలో వెళ్ళిపో, నీ ఇష్టం, వద్దా మాని. కానీ ఈయన ఆమెనే కోరుకున్నాడు, నాశనం అయిపోయాడు. ఆయన తిరగలిసిరే క్యారెక్టర్ అయింది. తిరగలిసరటాలు, బియ్యమేరటాలు, ఒడ్లు దాంచటాలు, ఇవే ఆయన పనులు. ఆయన పనేంటి? యుద్ధవీరుడు, యుద్ధశూరుడు, మహాయోధుడు. అలాంటి యోధుడు తిరగలిసిరాడంటే ఎంత దారుణం అండి, ఎంత దారుణం అది. కారణం ఆయన తీసుకున్న సొంత నిర్ణయం. స్వయంకృతాపరాధం అంటారు దీన్ని. మన జీవితంలో జరిగే ప్రతి తప్పుకి మనమే కారణం అవుతాం, ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయాలు సరైనవి కాక. అదే మంచి నిర్ణయం తీసుకున్నారనుకోండి, మంచి జీవితం మీ సొంతం అవుతుంది. యోసేపులాగా గొప్పోళ్ళు అవుతారు, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. యోసేపు మంచి నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టాడు. మిమ్మల్ని కూడా అలాగే కూర్చోబెట్టగల సమర్థుడు ఆయన. కాబట్టి మంచి నిర్ణయం తీసుకోండి. రాత్రి మీ జీవితాలు పాడు చేసుకోవాలన్నా మీ చేతిలోనే ఉంది, మీ జీవితం బాగు చేసుకోవాలన్నా మీ చేతిలో ఉన్నది. ఎవడో రాడు ఇక్కడికి. దేవుడు తన మాటలు మాత్రం వినిపిస్తాడు, ఎసెన్స్ ఇస్తాడు, మందిస్తాడు. మింగుతావా మింగవా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. అర్థమైందా? మింగుతావా మింగవా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. ఒకడట డాక్టర్ గారి దగ్గరికి 15 రోజుల తర్వాత వెళ్ళాడట రోగం మొదలు పెట్టుకుని. డాక్టర్ గారు అన్నారట, ఇది 15 రోజులైనా నీ రోగం తగ్గలేదు ఇట్రా, అప్పుడు పరీక్షించినప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, ఏం చేశావురా నువ్వు అన్నాడట. ఏం చేసావు నువ్వు అంటే, ఏం చేయడం ఏముందండి, మీ దగ్గరికి వచ్చానండి, వస్తే మందులు ఇచ్చారండి, ఇస్తే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాశారండి, ఇస్తే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చూస్తున్నానండి, లోపలెట్టేస్తున్నానండి, ఇంకా పట్టుకొచ్చానండి మొత్తం ఇక్కడ ఉన్నాను అన్నాడట. ఏంటట, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చూసాట, ఏం చేశాడట, మళ్ళీ జాగ్రత్తగా ప్యాక్ చేసి పట్టుకొచ్చాడట. అలాగా బైబిల్ పట్టుకు తిరిగితే మారో, బైబిల్ తల కింద పెట్టుకు పడుకున్నా మారో. మరి ఏం చేయాలి?
బైబిల్లోని మాటలు తలంపుల్లో పెట్టుకో, తల కింద ఏం అవసరం లేదు. అర్థమైందా? బిర్యానీ పొట్ల మీద పొట్ట పెట్టుకు పడుకుంటే కడుపు నిండిపోతుంది. మరి ఏం చేయాలి? పొట్ట పట్టుకెళ్ళి బిర్యానీ పొట్ట మీద పెట్టి జీర్ణం అంటే జీర్ణం అయిపోద్దా? మరి ఏం చేయాలి? అలాగే బైబిల్ పట్టుకెళ్ళి తల కింద పెట్టేసుకుంటే ఎక్కిపోతాయి లోపలికి, తలకి ఎక్కిపోతాయా? మరి ఏం చేయాలి? తలంపుల్లో పెట్టుకోవాలి. తలంపుల్లో పెట్టుకుని ఆచరణలోకి తెచ్చుకోవాలి. మందులు మింగితే రోగం తగ్గుద్ది. జేబులో పెట్టి తిరిగితే ఏం తగ్గుద్ది? గుడ్డు. పారాసిటమాల్ ఇచ్చారు కదండి, జేబులో పెట్టి తిరిగానండి అంటే రోగం తగ్గదు, దానివల్ల ప్రయోజనం కూడా లేదు. సో కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా గుర్తుపెట్టుకోండి, సత్యమును స్వీకరించండి, సత్యమును అంగీకరించండి. ఆయన ఎలాగైతే వాక్యాన్ని విన్నాడో అలా మీరు వినండి. ఇంకా అయిపోలేదయ్యో, నువ్వు కడ వరకు నిలబడాలి నమ్మకంగా. ఎందుకంటే దుష్టుడు ఇప్పుడు నీ మీదే కన్నేస్తాడు. ఇంత బాగా చేశారు కదా మీటింగ్ గీడి చేత, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ పడుకోబెట్టేయాలనుకుంటాడు నిన్ను. ఇప్పుడు నీ మీద అగ్ని బాణాలు ఎక్కువ వస్తూ ఉంటాయి. రా ఇట్రా, ఇతని మీద అగ్ని బాణాలు ఎక్కువ పడతాయేమో, ఎందుకంటే నువ్వు ఎంత చెడిపోయావో. మొదటి స్థితి ఏమవుతాడు కొంతమందిది? మొదటి స్థితి, వారి కడవరి స్థితి మొదటి దానికంటే మరీ చెడ్డదైపోద్దట. అలాగా మరీ 7 దెయ్యాలంట పెట్టుకొద్దట అది వదిలేసిపోయినోడి దగ్గరికి. అమ్మా ఈడింత మారిపోయి సాక్ష్యాలు ఇస్తాడు, నా బిడ్డీడు ఎంత కష్టపడి పెంచుకున్నానో రోడ్ల మీద పడుకోబెట్టి, ఇప్పుడు ఈడు మారిపోయి ఎటు వెళ్ళిపోయాడు? ఆ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడా? మంచిగా అయిపోతాడా? అంటే నువ్వు మంచిగా అయిపోతే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా అని ఎవరిని మింగుదనా అని ఇలాంటి ఎవరైతే చేతిలోని జారిపోయారో, ఇప్పుడు వల్లో ఉన్న చేప గురించి ఎవడో ఆలోచించాడు, బుట్టలో ఉన్న చేప గురించి ఆలోచించాడు. దేనికోసం ఆలోచిస్తాడు? వల్లో పడిందనుకుని జారిపోయిన చేప గురించి ఆలోచిస్తాడు. ఇదిగో జారిపోయిన చేప, సాతాను వలలో నుండి పక్కకి ఎగిరిపోయి వచ్చేసిన చేప, దేవుని బిడ్డగా మారాడు. ఇప్పుడు సాతాను కోపం వస్తుందా రాదా? వస్తుంది. అందుకే టార్గెట్ అంతా ఎవరి మీద పడుతుంది? ఇతని మీద పడుతుంది. మళ్ళీ భ్రష్టు పట్టించాలని ప్రయత్నిస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని వాక్యంతో ఇంకా పటిష్టం చేసుకోవాలి. నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అర్థమైందా? ఇక్కడతో నీ బాధ్యత అయిపోలేదు, పెరిగింది. అర్థమైందా? ఇప్పుడు నువ్వు బోర్డర్లోకి వెళ్ళి నిలబడ్డట్టు అనమాట, సైనికుల్లాగా. ఇప్పుడు ఎక్కువ బుల్లెట్లు వస్తాయి, కాసుకోవాలి, అగ్ని బాణాలు చల్లార్చుకోవాలి, నిలబడాలి. అంతము వరకు సహించిన వాడెవడో చెప్పండి. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మనకి ఇల్లు అలగ్గానే పండగ కాదంటారు చూసారా? అలాగే బాప్తిజం పొందగానే ఏం కాదు, పండగ కాదు, లాస్ట్ వరకు నిలబడాలి. అలాగే నిలబడాలని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి సభలు ఇంకా అనేక జీవితాలు జరిగించు, ఇంకా అనేక మందికి సత్యాన్ని ప్రకటించు, దేవుని కొరకు బలంగా నిలబడు, అనేక మందికి సత్యవాక్యం వ్యాప్తి చేసి దేవుని చిత్తానుసారంగా బ్రతికి ఆయన సన్నిధిలో నువ్వు కన్ను మూసేంత వరకు ఆయన సన్నిధిలో ఉండాలి. రైట్? గాడ్ బ్లెస్ యూ. సో చప్పట్లు కొట్టండి ఆయనకి. దేవుడు నేను దీవించిన కాక కూర్చో. సో కాబట్టి ఇలాంటి స్థితిలో మీరు అందరూ ఉండాలి. అయిపోలేదు, ఇంకా ఇప్పుడే మొదలైంది. అయిపోలేదు, ఏమైంది? మొదలైంది. ఎప్పటి వరకు నిలబడాలి? ఒక మాట చెప్తా, దీపం వెలిగించుకోవడం గొప్ప కాదు, అది గొప్ప. అది గొప్ప. ఏది గొప్ప? అది. దీపం వెలిగించేసానండి బాబు అంటే కాదు, ఉఫ్ అంటే ఆరిపోద్ది. ఆడంటాడు ఉఫ్ అని, ఆడు ఎప్పుడు ఉఫ్ అందామని తిరుగుతున్నాడు, ఉఫ్ అనుకుంటా. నిన్ను ఆరిపేస్తే ఆడికి ఇంకా సంతోషం. కాబట్టి దీపం వెలిగించుకోవడం గొప్ప కాదు, మరి ఏంటి గొప్ప? ఆరిపోకుండా కాపాడుకోవటం గొప్ప. అందుకే ప్రభు అన్నాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమన్నాడు? మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండునట్లు మరి జాగ్రత్తగా చూచుకొనవలెను. ఉందా లేదా మీ బైబిల్లో? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. మీరే కాదు, అందరూ గుర్తుపెట్టుకోండి. నేను నిలబడ్డాను పండగ చేసుకోకూడదు. పడిపోకుండా జాగ్రత్తగా ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఎందుకంటే దేవునిలో నిలబడడం ఎంత ముఖ్యమో, మీకు అప్పగింపబడిన రక్షణను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా కాచుకోండి. మీ కిరీటమును ఎవడు అపహరించకుండా చూసుకోండి అన్నాడు ప్రకటన గ్రంథంలో. కాబట్టి రక్షణ పొందడం ఎంత ముఖ్యమో, రక్షణ కాపాడుకోవడం అంతే ముఖ్యం. కాబట్టి
రక్షణ కాపాడుకుంటూ వాక్యం వింటూ సత్యంలో ఎదుగుతూ ఇంకా బలమైన సాధనాలుగా మీరు అందరూ ఇక్కడున్న వారందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతసేపు నా వాక్యం ఓపికగా విన్నందుకు మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో మరింత ఆత్మీయంగా, మరింత పరసంబంధంగా, ఫలభరితంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మీ కుటుంబాలకు, మీ సంఘాలకు, ఇక్కడున్న సేవకులకు, వారి సంఘాలకు తోడుగా ఉండి మరింత ఫలభరితమైన స్థితిలోనికి మిమ్మల్ని, మీ సంఘాలను అందరినీ నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దయగల ప్రభువా, కృపగల దేవ, మీ పవిత్ర నామానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు విలువైన వాక్య జ్ఞానంతో మా హృదయాలు తృప్తిపరిచారు. అందును బట్టి స్తోత్రం ప్రభు. మీ బిడ్డను మార్చి మీ వాక్యం ద్వారా ఇలా సమాజంలో ఒక గొప్ప సాక్షిగా నిలబెట్టినందుకు స్తోత్రం తండ్రి. అలాంటి వాక్యము మా ద్వారా ప్రకటింపబడుతున్నందుకు, అనేకులైన సేవకుల ద్వారా ప్రకటింపబడుతున్నందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, మీ సేవను ఇంకా విస్తరించేయండి తండ్రి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే తండ్రి ప్రసంగాలు విని ఇలా మారుతున్నారో వాళ్ళందరికీ మీ శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. మీ తట్టు నిలబడగలిగే శక్తిని ప్రసాదించండి. మీ సన్నిధి కాంతిలో వర్ధిలింపచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ కూడి వచ్చిన బిడ్డల్ని, వారి కుటుంబాలని, యవనస్తులని, తమ్ములను, చెల్లెమ్మలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, బలపరచమని, స్థిరపరచమని. ఇంక తాడేపల్లి గూడెంలో ఇంకెంతమంది సేవకులు, సంఘాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారి సంఘాలన్నింటినీ దీవించి ఆశీర్వదించి సత్యములో నిలబెట్టమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.